ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నది ప్లాజా ప్యాంట్ అండి. నిజంగా అసలు ఆ లెగ్గిన్లు వేస్తే కంఫర్ట్ గా ఉండదేమో గానీ ప్లాజా వేస్తే అబ్బాయి ఎంత ఇంకా వేసవి కాలం కదా, ప్లాజా అన్ని చాలా సింపుల్ గా అయితే కట్ చేయొచ్చు. అది 5 నిమిషాల్లో. మరి ఎలా కట్ చేయాలి ఏటనేది మీరైతే ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చూసారా ప్లాజా ప్యాంటు కొల అంటే మీ దగ్గర పార్ట్ ఉంటే సరిపోద్ది. ఈ కొలతలతో అయితే ఇంక తీసుకోండి. చూస్తున్నారు కదా, 4 ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది 4 అయితే పెట్టుకోండి. అంటే ఫోల్డ్ చేయడం 4 అయితే పెట్టుకున్నాక 13 చూడండి. దాని కొలత అయితే మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఎంత లూజ్ ఉండాలని, లావుగా ఉన్న వాళ్ళదైనా సన్నంగా ఉన్న వాళ్ళదైనా మనమైతే ఆ వెడల్పు అనేది చూడాలి. ఎందుకంటే పట్టియడం అలా జరుగుద్ది. అందువల్ల ప్లాజా అంటే ఎలా ఉండాలి, లూజ్ గా ఉండాలి. అయితే 13కి అయితే ఒక మార్కింగ్ అయితే చేయండి. అయితే చూస్తున్నారు కదా, 4 అయితే నేను పెట్టుకున్నా. మీరు మాత్రం మడుపు అనేది మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుందండి. అయితే ఇంకా ప్యాంట్ అయితే చూడండి, ఇది కూడా కొలుసుకోవాలి. కిస్తా అంటే మనం బెల్ట్ కి వేరేగా ఒక ముక్క అనమాట తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే బెల్ట్ పెట్టేటప్పుడు అంటే కొందరు లాడ పెడతారు, ఇలా అయితే ఎలాస్టిక్ పెట్టుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటది అనమాట. చూసారా ప్లాజాది నేనైతే ఇంకా పైకి అయితే తీస్తాను. అయితే ఈ ఎలాస్టిక్ మీకు ఏ సైజ్ ఉందో ఆ సైజ్ అయితే కొలత అయితే తర్వాత కొలుసుకోండి. అయితే కిస్తా ఎవ్వరికైనా 15 అయితే పెట్టుకోండి. కిస్తా అనేది ఎంత ఉండాలి అంటే 15. కొంచెం లావుగా ఉన్నారనుకో వాళ్ళకైతే కొంచెం పెంచాలి, అంటే 16. ఎవరికైనా కిస్తా అయితే ఏ మాత్రం అయితే సరిపోద్దండి. కిస్తా మరీ కింద దిగినా సరే లుక్ అయితే పాడైపోద్ది. అందువల్ల అయితే ఇలా అయితే పెట్టుకోండి. అయితే పెట్టుకున్నాక చూస్తున్నారా, కిస్తా దగ్గర నేను 15 పెట్టానా, అక్కడైతే 2 అయితే ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే రౌండ్ గా రావాలి. కిస్తా అనేది చాలా నీట్ గా మనకు కనిపించాలి. అక్కడ మామూలు స్ట్రైట్ గా కొందరు పెట్టేస్తారు. అలా పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే మనకు ఫ్రీగా ఉండదు. అంటే నడిచేటప్పుడు కూడా ప్యాంటు ఇబ్బందిగా ఉంటది. అందువల్ల అయితే అలా పెట్టుకోండి. అయితే ఈ స్కేల్ అయితే మార్కెట్ లో దొరుకుతుంది. ప్యాంట్ కి అయితే చాలా బాగుంటదండి. షేప్ అయితే చాలా నీట్ గా వస్తుంది. అయితే ఈ ప్యాంటు ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే పెట్టుకోండి. అంటే ప్లాజా ప్యాంటు ఇప్పుడు వీళ్ళదైతే 37 ఇంచులు ఉంది. అంటే 37 కూడా ఇక్కడ పెట్టియాలి. అదండి. లేదు ఇంకా కొంతమంది హైట్ గా ఉన్నారనుకో వాళ్ళకైతే 40 ఉంటది. అయితే ఇంకా ఎవ్వరు పొడబట్టి అయితే వాళ్ళకైతే ఇంకా పెట్టడమే. అయితే కింద ఒక మడుపుకి 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. అంతేనండి. ఇంకా మీకైతే సింపుల్ గా ప్లాజా ప్యాంట్ వచ్చినట్టే. చూస్తున్నారు కదా, మరి నేను ఎలా కలిపాను ఏటనేది చూస్తున్నారు కదా. అయితే ఇంకా కటింగ్ అయితే చేసేయండి. చూసారా, ఎక్కడ కూడా మిస్ అయితే చేయకండి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా అయితే మీరు కటింగ్ అయితే చేసేయండి. ప్లాజా చూసారా ఎంత సింపుల్ కటింగో. ఇప్పుడు అసలు నిజంగా ప్రతిదీ కూడా సింపుల్ గా వచ్చేస్తున్నాయండి. అయితే మేమైతే నేర్చుకునేటప్పుడు అయితే ఇదో పైన నేను ఫోల్డింగ్ తో పెట్టేశాను కదా, ఫోల్డింగ్ అయితే కట్ చేసేయండి. కట్ చేసి ఆపోజిట్ లో అయితే స్టిచ్ చేసుకోండి. అయితే స్టిచ్చింగ్ ఎలాగా ఏటనేది కూడా మీకు చెప్తాను. అయితే బెల్ట్ చూసారా, నేనైతే 5 ఇంచులు పెట్టానండి బెల్ట్. ఎందుకంటే నా దగ్గర ఎలాస్టిక్ అనమాట 2 ఇంచులు. మనం 5 ఇంచులు ఎట్టామంటే అది లోపల ఎత్తి కుట్టేసరికి కరెక్ట్ గా అయితే సరిపోద్ది. మరి స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏటనేది కూడా మీకు చెప్తాను. మరి మీకు ఈ వీడియో ఏమైనా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా చూస్తున్నారా, అంతే. ఇంకెలా కట్ చేసేయడమే. ఏదైనా ఇప్పుడు ఎక్కువగా ప్లాజాలే ఓడుతున్నారండి. లెగ్గిన్ ఇవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసాం. అంతేనే అండి వీడియో. బాయ్ బాయ్.